రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో అధికార కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకుల మధ్య పోటాపోటీ సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడికి రాజుకుంది. ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామంటూ కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక బీజేపీ సైతం తన బలాన్ని చూపించేందుకు సిద్ధమైంది. దీంతో ఆర్మూర్ నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్, ఇక మాట ఇవ్వడం కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ ఎమ్మెల్యే కళ్ళు తెరిపిద్దామంటూ కూడా పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు చలో అంకాపూర్కు పిలుపునిచ్చారు. దీంతో వారికి ధీటుగా కామారెడ్డిలో జరిగినట్టుగా ఆర్మూర్లో కూడా జరగాలని, బీజేపీ బలం ఏమిటో చూపిద్దామంటూ కూడా పేర్కొంటూ బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. ఇక వ్యాఖ్యలతో ఇరు పార్టీల నాయకులు సోషల్ మీడియాలో స్టేటస్లు పోస్టర్లతో హల్చల్ చేస్తున్నారు. దీంతో అంకాపూర్ ఆర్మూర్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇక ఆర్మూర్లో వినయ్ రెడ్డి ఇంటి వద్ద, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇరువురు నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక అంకాపూర్ గ్రామంలో 144 సెక్షన్ విధిస్తున్నట్టుగా పోలీసులు తెలియజేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా నడుస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే ఒకప్పుడు ఇటు వినయ్ రెడ్డి కూడా బీజేపీలో ఉన్నటువంటి క్యాండిడేట్. సో ఇప్పుడు రాజకీయ పరిణామాలతో చూసుకున్నట్టయితే కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. సో ఇప్పుడైతే ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా తయారైంది. మొత్తం మీద అంకాపూర్లో రాజకీయ వేడెక్కింది. మరి ఏం జరగబోతోంది, ఏంటి సవాళ్ళ పర్వం? నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పొచ్చు. అధికార కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో దిక్కుగా అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఎన్నికల హామీలే ఇప్పుడు రాజకీయ రగడకు కారణమైనదిగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఆ నేపథ్యంలోనే చాలా అంకాపూర్ పిలుపుతో కాంగ్రెస్ రంగంలోకి దిగితే బీజేపీ కూడా బల ప్రదర్శన కూడా సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి నేపథ్యంలో పోలీసులు రంగంలోకి భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలే ఇప్పుడు ఆర్మూర్ రాజకీయాల్లో చిచ్చురేపే అని కూడా చెప్పొచ్చు. అయితే రూపాయికే వైద్యం అందిస్తానని, సొంత ఖర్చులతో గ్రామానికి 10 ఇళ్లు నిర్మిస్తానని కూడా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారని, కానీ గెలిచిన తర్వాత వాటిని విస్మరించారనేది కాంగ్రెస్ నేతల వాదన. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి చలో అంకాపూర్ కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పిలుపుకు బీజేపీ కూడా అదే స్థాయిలో కూడా ప్రతిస్పందించిందని కూడా చెప్పొచ్చు. అయితే కామారెడ్డిలో జరిగినటువంటి బల ప్రదర్శన తరహాలోనే ఆర్మూర్ లో కూడా తమ బలం ఏంటో చూపిస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. దీంతో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టర్లు, స్టేటస్లు, వీడియోలతో ప్రచారం చేస్తూ రాజకీయ వేడిని మరింత పెంచాలని కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇరు పార్టీల పిలుపుతో అంకాపూర్, ఆర్మూర్ ప్రాంతాల్లో ఉద్రిక్తత అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త కూడా అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి నివాసం వద్ద, అలాగే ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో స్కూటీలు ఇవ్వలేదు కాబట్టి స్కూటీలు ఎత్తుకెళ్ళండి, చైన్లు ఇవ్వలేదు కాబట్టి చైన్లు ఎత్తుకెళ్ళండి, లేదంటే కాంగ్రెస్ నాయకుల మెడలో ఉన్నటువంటి చైన్లు ఎత్తుకెళ్ళాలంటూ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ ఎప్పుడు కూడా రాకేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కూడా ఇటు చర్చలు నిలుస్తూ ఉంటారు. సో ఈ యొక్క వివాదాస్పద వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ముట్టడికి యత్నించినట్టుగా తెలుస్తోంది. ఏంటి నిజంగా రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు అంత తీవ్రతరంగా అక్కడ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టానుకోవచ్చా? సిట్టింగ్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎన్నికల హామీల్లో భాగంగా హామీలు నెరవేర్చాలంటూ కూడా కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి అయితే డిమాండ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ముందు 6 గ్యారెంటీలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయాలనేది కూడా బీజేపీ నేతల వాదన. అయితే ఇరు పార్టీల నాయకుల వాదనలు అదేవిధంగా సెటైర్లతో కూడా ఒకసారిగా రాజకీయం అయితే వేడెక్కినటువంటి నేపథ్యంలో చలో అంకాపూర్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటుందో కూడా ప్రస్తుతం అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే 2 నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే అంకాపూర్ గ్రామంలో శాంతి భద్రతల దృష్ట్యా కూడా 144 సెక్షన్ కూడా అమలు చేసినట్టు కూడా ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. రాజకీయాల సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య ప్రస్తుతం అయితే ఆర్మూర్ ని ఉద్రిక్తత కొనసాగుతుండగా ఇరు పార్టీలకు సంబంధించి తదుపరి వ్యూహాలపై కూడా ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది కూడా ఇంకా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఎన్నికల హామీలపై మొదలైనటువంటి రాజకీయ పోరు ఇప్పుడు బల ప్రదర్శన స్థాయికి చేరిందని కూడా చెప్పొచ్చు. పోలీసుల ముందస్తు చర్యలతో పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చినా గానీ
ఆర్మూర్ రాజకీయాలు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతాయని కూడా వేచి చూడాల్సి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ బీజేపీ నేతల మాటల తూటాలు, సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆర్మూర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినటువంటి నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేందుకు కూడా ఇప్పుడు పోలీసులకు రైట్ బిగ్ సవాల్గా మారిందని చెప్పొచ్చు సాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.